అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఒక భలే కామెడీ బిట్ ఒకటి చూశాను. కొన్ని సాక్షి తాలూకు బాకా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంట్రా అంటే ఏసీబీ కేసుల్లో మరి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు, నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తామంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ముందు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక 5-6 నెలల్లో. జడ్పీటీసీగా ఫస్ట్ ఎక్కడైనా ప్రముఖ క్రిస్టియన్ నాయకుడు పివి సునీల్ కుమార్ గారు నెగ్గక్కల్లా కనీసం కాస్త సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగిన అప్పుడు ఏదో ఒకటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది. ఏమీ లేకుండా స్థాయి మర్చిపోయి, అంటే కనీసం పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి మరొకసారి ఎంపీ చేసి ఇంకొకసారి పెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని ఎవడో దారిన పోనే దానగాడు వచ్చి నువ్వు రాజీనామా చేయి, ఛాలెంజ్, నిన్ను ఓడిస్తే మళ్ళీ ఇంకో కుమార్ గౌడ్ వస్తాడు, ఆడిని ఓడిస్తే ఇంకో కుమార్ గౌడ్ వస్తాడు. ఇదే పని అంటారు నాకు. సరే చాలు, జడ్పీటీసీకి పోటీ చేసుకోండి.